పక్కన పెట్టుకుంటే ఇవి ఒకదానికొకటి ఒప్పుకోవు, ఆపోజిట్. సత్యం, న్యాయం, ధర్మం తప్పును ఉపేక్షించవు. న్యాయం, ధర్మం తప్పును ఉపేక్షించవు. పాపమును ఉపేక్షించవు, పొరపాటును ఉపేక్షించవు. శిక్ష పడాల్సిందే అంటాయి. సత్యం, న్యాయం, ధర్మం. ఓకే, కానీ కృపేమో పోనీలే అంటది. ఏడిచాడులే తెలిసి చేశాడంటావు, పోనీలే అంటది. కృపేమో పోనీ అంటది. సత్యం, న్యాయం, ధర్మమేమో కుదరదు, శిక్ష పడాల్సిందే అంటది. కృపా సత్య సంపూర్ణుడుగా సత్యమును, న్యాయమును, ధర్మమును నెరవేర్చడానికి అపరాధానికి శిక్ష విధించి సత్య విషయంలో సంపూర్ణుడయ్యాడు. అలాగే ఆ శిక్ష ఏదైతే ఉందో అది తానే మోసి కృపచూపుటలో ఐశ్వర్యవంతుడయ్యాడు, పరిపూర్ణుడయ్యాడు. క్రీస్తు యేసు తన యందు సత్యమును నెరవేర్చాడు మరియు కృపను కూడా నెరవేర్చాడు. సత్యమును నెరవేర్చడానికి, సత్యమును, ధర్మమును, న్యాయమును నెరవేర్చడానికి, వాటిని గౌరవించడానికి తప్పుకు శిక్ష విధించాడు. అలాగే కృపను నెరవేర్చడానికి ఆ శిక్ష తానే పొందాడు. ఇక్కడ సత్యము సమ్మతించింది, కృప కూడా సమ్మతించింది. ఈ రెండు కలిపి నెరవేర్చిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. గట్టిగా కొట్టు.